మొత్తంగా 2025-26 బడ్జెట్కి సంబంధించి మధ్యతరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్. వేతన జీవులకు భారీ ఊరట కలిగించే విధంగానే ఈ బడ్జెట్ ఉండబోతున్నట్టు కూడా తెలిపారు. అయితే మరోపక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లకు సంబంధించి 12 లక్షల వరకు కూడా నో ఇన్కమ్ ట్యాక్స్ అనే విధంగా కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తామని కూడా తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ హెడ్ మురళి అందిస్తారు. మురళి, మురళి వినపడుతుందా? మొత్తంగా 2025-26 కేంద్ర బడ్జెట్కు సంబంధించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మరోపక్క ఆదాయ పన్నుకు సంబంధించి కూడా ఆ స్లాబ్స్ మారే అవకాశం ఉన్నట్టు కూడా 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండే విధంగానే కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తామని తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ హెడ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, మొత్తంగా ప్రస్తుతం ఈ ఆదాయ పన్నుకు సంబంధించి కూడా స్లాబ్స్ మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నెక్స్ట్ వీక్ కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని కూడా తీసుకొస్తామంటున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇటు పక్కమో బీజేపీ నేతలు ఇదంతా వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తుంది, పేదల బడ్జెట్గానే దీన్ని అభివర్ణిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఈ బడ్జెట్ అయితే మధ్య తరగతికి అట్లాగే వేతన జీవులకు బంపర్ ఆఫర్ ప్రకటించిందనే చెప్పాలి. ఏడాదికి దాదాపు 12 లక్షల వరకు నో ట్యాక్స్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ గుడ్ న్యూస్ అయితే మనకి నిర్మల బడ్జెట్ అందించింది. అయితే నిర్మలమ్మ బడ్జెట్ మాత్రము సామాన్యులకు వేతన జీవులకు మాత్రము తీపి కబురు అని చెప్పొచ్చు. ఇది కార్పొరేట్ వర్గాలు కూడా దీన్ని స్వాగతిస్తున్నాయి. ఎట్లయితే రిబేట్ తో కలుపుకుంటే దాదాపు 12.75 లక్షల వరకు 12.75 lakhs వరకు నో ట్యాక్స్ అనేది ఒక రకంగా ఎకానమీకి కూడా బూస్టప్ ఇచ్చేదని చెప్పొచ్చు. ఎందుకంటే కన్జంప్షన్ ఈ మధ్య బాగా తగ్గింది. దాన్ని బూస్టప్ చేసే విధంగా అయితే కనుక నిర్మలమ్మ బడ్జెట్ అన్ని వర్గాలను ఆకట్టుకుందనే చెప్పాలి. మేజర్ రిలీఫ్ అయితే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వల్ల భారీ ఊరట అయితే లభిస్తుంది. మనం అనుకున్నట్టే దాదాపు 7 స్లాబ్స్ ప్రకటించారు. 0 to 4 lakhs వరకు 0 నిల్, అలాగే 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, 24 లక్షల పైన అయితే కనుక 30% ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. అయితే రిబేట్ ద్వారా 12 lakhs వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇది మాత్రం మేజర్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎకానమీ రొటేషన్ కానీ అట్లాగే స్పెండింగ్ కానీ వినిమయం కానీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది రాజేంద్ర. అంటే మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఆదాయ పన్నుకు సంబంధించి కానీ మరోపక్క జిఎస్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఈ బడ్జెట్కి సంబంధించి మరోపక్క ఇటు బ్యాటరీలు కానీ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఏవైతే స్లాబ్స్ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోపక్క వీళ్ళ మధ్యతరగతి బడ్జెట్ అని చెప్తున్నారు. అది మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? పూర్తి స్థాయిలో ఇటు రైతులకు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్న ఈ క్రమంలోనే రైతులు వినియోగించే వస్తువులు కానీ లేకపోతే కొన్ని ప్రస్తుతం అన్ని డిజిటల్ లేకపోతే ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో వాటి మీద ఏవైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుందా? అయితే ప్రధానంగా బడ్జెట్ ఏంటంటే వినిమయం ఆధారితంగా అట్లాగే వృద్ధి ఓరియంటెడ్ అట్లాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇట్లా స్పెసిఫిక్గా తీసుకొని మాత్రమే ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టు రూరల్ ఎకానమీ మరింతగా అగ్రి బేస్డ్ ఎట్లా చేయాలనే బ్రాడ్ బేస్డ్ అనేది కొంత లోపించిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, వినిమయం పెంచాలి, ఏ కొత్త రంగాలు ఎమర్జ్ అవుతున్నాయో వాటికి ఎట్లా ఊతం ఇవ్వాలి, అట్లాగే స్టార్టప్స్
అగ్రి బేస్డ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇట్లా న్యూ ఎమర్జింగ్ సెక్టార్స్కి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది రాజేంద్ర. మరోపక్క ఇటు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్ మీద భారీ ఆశలే పెట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు రాష్ట్రానికి సంబంధించి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్రానికి ఎటువంటి బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర, ఇది తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే బడ్జెట్ నిరాశపరిచిందనే చెప్పాలి. బీహార్ విషయానికి వస్తే ఒక 2-3 అనౌన్స్మెంట్స్ జరిగాయి. మఖానా బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి వచ్చింది, అలాగే మరోవైపు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ అయితే బీహార్ స్పెసిఫిక్గా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఒకటి ప్రకటించారు. అయితే తెలంగాణ, ఏపీ ప్రస్తావన మాత్రం బడ్జెట్లో లేకపోవడం కొంతమేర నిరాశపరిచిందనే చెప్పాలి రాజేందర్. అయితే పోస్ట్ బడ్జెట్ కొన్ని మెజర్స్ ఏమైనా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇటు ఏపీకి సంబంధించి చూసుకుంటే ఏపీకి అంటే ఇప్పటికే మొన్న స్టార్టింగ్ బడ్జెట్లో కొన్ని కేటాయింపులు జరిగిన నేపథ్యంలో ఈసారి మరిన్ని కేటాయింపులు వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా ఇటు కూటమి నేతలు చెప్తున్నారు. దానికి ఇలా ఆనందం చాలా ఆశావాహులుగా ఉన్నారు. దానికి ఏవైనా కొంచెం మంచి బడ్జెట్, మంచి కేటాయింపులు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏపీ విషయంలో కొంత తీవ్ర నిరాశపరిచిందనే చెప్పాలి. కనీసం ప్రస్తావన కూడా లేదు. అమరావతి అట్లాగే పోలవరం నిర్మాణం గురించి కానీ ఎలాంటి ప్రస్తావన లేకపోవడం, కేటాయింపులు లేకపోవడం అనేది కొంతమేర నిరాశపరిచిన మాట వాస్తవం. అయితే పోస్ట్ బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా ఏమైనా ప్యాకేజ్ లాంటిది కానీ అట్లా కేటాయింపులు ఏమైనా స్పెసిఫిక్గా ఉండే అవకాశాలు లేకపోలేదు. దీనిపై కూటమి నేతల రియాక్షన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది రాజేందర్. చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా సెపరేట్గా నిర్మలా సీతారామన్తో కూటమి నేతలు, సీఎం కావచ్చు అట్లాగే డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులతో భేటీ ఏమైనా అయ్యాక కొంత స్పెషల్ మెజర్స్ ఏమైనా వస్తాయేమో అనే ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది రాజేందర్. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తంగా